హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మనం క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టు ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా దొండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. అది డీప్ ఫ్రై చేయకుండా చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. నేను చేసిన ఈ ప్రాసెస్ చేయండి, అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా తిన్న కొద్దీ తినాలి అనిపించే టేస్ట్తో ఉంటుంది కర్రీ అనేది. ఫస్ట్ ఇలాగా మనము ఇలా కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే మనకు చాలా బెటరు. ఎందుకంటే మనం దీన్ని డీప్ ఫ్రై చేయం కాబట్టి కొంచెం మందంగా ఉంటే ఎక్కువసేపు ఫ్రై అయినా కూడా మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కల్ని ఇలా చూసారు కదా, ఇలా అన్నిటిని ఈవెన్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బాగా ఫ్రై అయిపోతుంది. లేకపోతే చిన్నగా పెద్దగా అయితే కొన్ని ముందుగానే మాడిపోతుంది. ఇలా ఉంటే మనకు మాడిపోకుండా ఉంటాయి. ఫస్ట్ ఇలా ఆయిల్ వేసేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఆయిల్లో వేసేసుకొని అలా కాసేపు కలుపుకోవాలి. అసలు ఇక్కడ సాల్ట్ వేసేసుకోవద్దు. సాల్ట్ వేసుకుంటే మెత్తబడిపోయి దాంట్లో ఉన్న వాటర్ వచ్చేసి దొండకాయ మెత్తబడిపోతుంది. సాల్ట్ వేసుకోవద్దు. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. మనకి ఇలా చూస్తే తెలుస్తుంది. ఇలా కొంచెం క్రిస్పీగా తయారయ్యాక ఇప్పుడు ఏంటంటే నేను ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోవడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నేను వాటిని కొంచెం అలా పక్క తీసుకొని ఆయిల్లోనే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాక మొత్తం అంతా మరోసారి కలిపేసుకొని మనం ముందుగా సాల్ట్ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఫ్రైకి సరిపడే సాల్ట్, అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మళ్ళీ మనం కారం వేసుకుంటాము. మధ్య మధ్యలో ఇలా పచ్చిమిర్చి పల్లీలు తింటుంటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను వేసుకున్నాను. ఎందుకంటే క్యాటరింగ్లో వాళ్ళు వేసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి, చూడటానికి తినడానికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను కూడా వేసుకున్నాను. ఇప్పుడు పసుపు, ధనియా పౌడర్, అలాగే కారము చూసి వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఎక్సెస్ ఆయిల్లో ఉన్నా పర్లేదండి, ఇది మనకు ఇలా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి ఇలాగా మొత్తం అది పీల్ చేసుకుంటుంది ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి అలా పొట్టుతో వేసుకుంటేనే అలా ఫ్రై తింటున్నప్పుడు ఆ తొక్కు ఇలా ఒలిచి తింటుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ ఏంటంటే పుట్నాల పప్పు పౌడర్ అండి. మేమైతే తినే శనగపప్పు అంటాము. వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఫైనల్గా ఇలా కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఆ కారము, ఆ వెల్లుల్లి ఆ వాసన పోయేంత వరకు కాసేపు అలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మన టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా బాగుంటుంది. ఏదైనా పచ్చళ్ళలోకి, రసంలోకి, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.